మార్కెటింగ్ మోసం. చాలా వరకు బిజినెస్లు హీరోయిన్స్తో మాత్రమే ఓపెనింగ్ చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకున్న విపరీతమైన ఫాలోయింగ్తో వీళ్ళ ఫ్యాన్స్ని, సొసైటీని చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. మరి హీరోయిన్స్ చెప్పిన ప్రోడక్ట్సే మనం కొంటామా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మీరు ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక టూత్పేస్ట్ కొనాలంటే మీకు కోల్గేట్ మాత్రమే గుర్తొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫెయిర్నెస్ క్రీమ్ కొనాలంటే మీకు ఫెయిర్ అండ్ లవ్లీనే గుర్తొస్తుంది. లేకుంటే హెయిర్ షాంపూ కొనాలంటే మీకు హెడ్ అండ్ షోల్డర్ మాత్రమే గుర్తొస్తుంది. సో ఇవన్నీ ఎందుకు ఇవి గుర్తొస్తున్నాయంటే, హీరోయిన్స్ మనకు తల్లిదండ్రులు మాటలు నేర్పించినట్లు ఈ హీరోయిన్స్ మనకు బ్రాండ్ పేర్లని మనకు తెలియకుండానే మన మెదడులో వీళ్ళు చాలా ఫీడ్ చేస్తున్నారు. సో ఇవి ఎంతలా ఫీడ్ అవుతున్నాయంటే, మనం ఎప్పుడైనా డీమార్ట్కి కానీ రిలయన్స్కి కానీ వెళ్ళినప్పుడు కేవలం ఈ బ్రాండ్స్ మాత్రమే గుర్తొస్తాయి. పక్కన ఈ బ్రాండ్స్ కన్నా తక్కువ ధరకే మరి మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ఉన్నా కూడా మనము వాటిని కొనడానికి అసలుకి ఇంట్రెస్ట్ చూపించము. ఈ సెలబ్రిటీస్ టూత్పేస్టు లేకుంటే షాంపూనో లేకుంటే ఫెయిర్నెస్ క్రీమ్కో స్టిక్ అయితే ఏం పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఈ సెలబ్రిటీస్ మన జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నటివి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇంటి స్థలం కొనాలంటే, లేదంటే ఒక ఫ్లాట్ కొనాలంటే, లేకుంటే ఇంకో జ్యువెలరీ కొనాలంటే వీళ్ళు వీటిని కూడా ప్రమోట్ చేస్తూ మన దగ్గర చాలా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ చేయిస్తున్నారు ఫ్రెండ్స్. సో మరి మనం వీటన్నింటికి ఎలా దూరంగా ఉండాలంటే, ఎప్పుడైనా ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదంటే ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు దీనికి ఇంత అమౌంట్ పెట్టొచ్చా మనము, లేకుంటే దీనికి ఇది మనకి రియల్లీ అవసరమా అనే చిన్న క్వశ్చన్స్ మీరు వేసుకుంటే గాన ఐఎమ్ షూర్ మీరు నెక్స్ట్ టైం మాత్రం మీ ఇంటికి మంచి ప్రోడక్ట్ని లేకుంటే మీరు రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలరని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నాకు మీ హెల్ప్ కావాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్తో నా వీడియోల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, మీరు చాలా వరకు వింటుంటారు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కామర్స్ వెబ్సైట్లు బిగ్ బిలియన్ డేస్ అని అనౌన్స్ చేస్తుంటాయి. సో ఈ బిగ్ బిలియన్ డేస్లో కొన్నవాడు బిగ్ బిలియనర్ అవుతాడో కాదో కానీ ఆ రోజు మాత్రం కామర్స్ వెబ్సైట్ వాడు బిలియనర్ మాత్రం అవుతాడు. ఎలా అంటే, కామర్స్ కంపెనీ వాళ్ళ దగ్గర మిగిలిపోయిన వస్తువులు లేదంటే ఎవరన్నా బాగలేదని రిటర్న్ చేసిన ప్రోడక్ట్స్ని వాళ్ళు ఈ సేల్స్ రూపంలో వీళ్ళు లిమిటెడ్గా టైం అనౌన్స్ చేసి మనం కొనే వాళ్ళకి మనం కొనుక్కుంటే మిస్ అవుతాము ఈ టైంలో అని ఎంకరేజ్ చేస్తూ లేకుంటే మోటివేట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ వీళ్ళు మన దగ్గర అనవసరమైన ప్రొడక్ట్స్ అన్నీ కొనిస్తుంటారు. సో మనం కూడా ఈ సమ్మర్ సేల్స్లో చాలా తక్కువ పడతాయని చెప్పి 10 రూపాయలది 2 రూపాయలకి వస్తుందని చెప్పి ఏవేవో ప్రోడక్ట్స్ కొంటుంటాం. తీరా మన ఇంటికి వచ్చినాక చూస్తే అవి విరిగిపోయి ఉంటాయి చాలా వరకు, లేదంటే బట్టలు అయితే చినిగిపోయి ఉంటాయి. సో ఇలాంటివన్నీ వాళ్ళు మనకి ఈ సేల్స్లో తగలగడుతుంటారు. సో ఇందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి నిరుపయోగంగా ఉండేటివి, వాళ్ళ దగ్గర వేస్ట్గా పడిండేటివి, లేదంటే ఎవరైనా రిటర్న్ చేసిండేటివి, ఇవి మనకి ఈ సమ్మర్ సేల్స్ ఈ బిగ్ బిలియన్ సేల్స్లో మనకు తగలగట్టి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకుంటున్నాం. మనం కూడా ప్రొడక్ట్స్ చాలా తక్కువకు వస్తున్నాయని ఆ రిటర్న్ పాలసీ కూడా చెక్ చేసుకోకుండా మనము వీటిని ఇష్టానుసారంగా కొంటుంటాము. అవి తీరా ఇంటికి చూసినాక అవి విరిగిపోయి ఉంటాయి, మళ్ళీ బట్టలు అయితే చినిగిపోయి ఉంటాయి. సో అవన్నీ చూసి మనం బాధపడ్డాము. మళ్ళీ వాటిని రిటర్న్ చేయలేకపోగా ఎలాగో తక్కువ రేటుకే వచ్చినాయి కానీ మనం అవే వేసుకొని అడ్జస్ట్ అవుతుంటాం. ఇంకా నెక్స్ట్ చెప్పబోయే అతిపెద్ద స్కామ్ ఏంటంటే MLM స్కామ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్. మీరు చాలా మీ సర్కిల్లో వినింటారు, యాంవే అని లేకుంటే సేఫ్ షాప్ అని. సో ఇలాగా కొంతమంది వచ్చి మన దగ్గరికి మీరు 5,000 పెట్టి మా ప్రొడక్ట్స్ కొనండి, మా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తామని చెప్తుంటారు. 5,000కి ఎవడన్నా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తారని ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో వీళ్ళు ఇలా చెప్తూనే 5,000కి మనకి పనికిరాని ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముతుంటారు. వీళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్ముతారంటే, 10 రూపాయల టూత్పేస్ట్ని మనకు 100 రూపాయలు అని చెప్పి అమ్ముతుంటారు. మళ్ళీ మనము 10 రూపాయల టూత్పేస్ట్ 100 రూపాయలు కొంటామా అంటే డెఫినెట్గా కొనాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తారు. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర 5,000 ఇచ్చింటాము. వాడు అమ్మేటప్పుడు కూడా మనకి ఈ టూత్పేస్ట్ ఎలా చెప్తాడంటే, ఈ టూత్పేస్ట్ మిమ్మల్ని మీ పళ్ళ కోసం మాత్రమే మేము తయారు చేసినాము, అందుకే ఈ టూత్పేస్ట్ అంత ఖర్చు అయింది మాకు అని చెప్తా అంటాడు. ఈ మోసపోయిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, మేము ఎలాగో మోసపోయినాం కదా అని చెప్పి కనీసం ఆ 5,000 రిటర్న్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ముగ్గురిని ఫ్రెండ్స్ని కానీ లేదంటే బంధువులను కానీ జాయిన్ చేయించి వాళ్ళు మళ్ళీ వాళ్ళ మోసపోయిన సొమ్ముని రిటర్న్ చేసుకోవాలని చూస్తారు.
లాస్ట్కి ఆ ముగ్గురు కూడా మోసపోతారు, మళ్ళీ ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని చేస్తారు. సో ఇది ఒక పిరమిడ్ మోడల్ లెక్క అందరూ మోసపోతూనే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా చేయడం వల్ల మీరు మీ ఫ్రెండ్షిప్ని, మీ రిలేషన్షిప్ని దెబ్బతీసుకున్న వారు అవుతారు. సో దయచేసి ఇలాంటి స్కీమ్స్కి, స్కామ్స్కి దూరంగా ఉండండి. చివరిగా ఫ్రెండ్స్, ఏ బిజినెస్ చేసేవాడైనా తన ప్రోడక్ట్ని 4 రూపాయలు ఎక్కువ అమ్ముకోవాలనుకుంటాడు, కానీ 4 రూపాయలు తక్కువ మాత్రం అమ్ముకోడు. సో అలా కాదని ఎవడైనా మీ దగ్గర వచ్చి మేము 4 రూపాయలు తక్కువ అమ్ముతున్నామంటే వాడు డెఫినెట్గా నిన్ను మోసం చేస్తున్నాడని అర్థము. ప్లీజ్ దయచేసి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.